సూర్యుడు అట్లా మారుతుంటాడా? మనకు తెలుస్తుంటదా? సూర్యుడు మారడు. సూర్యుడు అక్కడే ఉంటాడు. అదే భూమి భూమి తిరుగుతా ఉంటది. రైట్. ఆ! సూర్యుడు ఎనకాల ఈ కాన్‌స్టెల్లేషన్స్ ఉంటాయి. అచ్చా! అప్పుడు మనం ఏ యాంగిల్‌లో సూర్యుడిని చూసామో ఆ కాన్‌స్టెల్లేషన్‌లో ఉన్నట్టనమాట. ఓకే. సూర్యుడి వెనుకున్న నక్షత్రాల సమూహం నుంచి ఆ! వచ్చే సిగ్నల్స్ అన్నీ సూర్యుడి నుంచి వచ్చి భూమి మీదకొస్తాయి. రైట్. సో, మేష రాశిలో ఉన్న నక్షత్రాలన్నీ ఒక చోట ఉన్నప్పుడు, దాని నుంచి సూర్యుడికొచ్చి, సూర్యుడి నుంచి మనకొస్తాయనమాట. అట్లా దాన్ని సూర్య సంక్రమణం అని పెట్టారు. మనవాళ్ళు చూసి సూర్యుడే తిరుగుతున్నాడు అన్నట్టుగా చెప్పి, సూర్యుడు ఈ రాశిలో ఉంటే మేష సంక్రమణం, వృషభంలో ఉంటే వృషభ సంక్రమణం అలా పెట్టారు. చివరికి అదేం జరుగుద్ది మనకి మనందరికీ మకర సంక్రమణం అనేది బాగా గుర్తుంటుంది. అవును. మకర సంక్రమణం సంక్రాంతికి జరుగుతది. అవును. సంక్రాంతి అక్కడి నుంచే వచ్చింది. సంక్రమణం నుంచే సంక్రాంతి వచ్చింది. ఓహో! ఆ మకర సంక్రమణం ఎప్పుడు జరుగుతుంది మనకి? జనవరిలో జరుగుతుంది. అవును. జనవరి 15వ తారీఖు జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? జనవరి 1 జనవరి నుంచి. నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మన ఉగాది పంచాంగం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మార్చిలో. ఏప్రిల్ నుంచి మార్చి నుంచి హ్మ్. స్టార్ట్ ఆ! మార్చి నుండి స్టార్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే సూర్యుడు మకర సంక్రమణం జరిగినప్పటి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలో ఉంటాడు పైనన్నమాట. భూమికి పైన ఉంటాడు. ప్రభావం ఓకే. ఎక్కువ ఉంటది. అక్కడి నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ రాశిలోకి వచ్చే వరకు సూర్యుడు ఉచ్చులో ఉంటాడు. హై పొజిషన్‌లో ఉంటాడు. ఓకే. సో, అప్పుడు యాక్టివిటీ పెరుగుతది. ఎలా అయితే మనకి వేసవికాలంలో ఎక్కువ పనులు చేస్తాం. ఈ సూర్యుడు లేనప్పుడు రెస్ట్ తీసుకుంటాం. అట్లా అన్నమాట. సో, మళ్ళీ కర్కాటకం నుంచి మళ్ళీ మేషం, మకరం వరకు వచ్చేసరికి దక్షిణాయనం అయిందన్నమాట. ఓకే. సో, అక్కడేం చేశారు వాళ్ళు, సూర్యుడు జనవరిలోనే మకర సంక్రమణం జరుగుతున్నాడు గనుక జనవరి నుంచే క్యాలెండర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. కానీ అక్కడి నుంచి వచ్చేసరికి సూర్యుడు జనవరి, ఫిబ్రవరి వరకు ఆటమ్ సీజన్ అంటారు దాన్ని. ఆకురాలు కాలం అంటారు. మార్చి నుంచే వసంతం స్టార్ట్ అవుతది. ఓకే. సో, జీవరాశి అంతవరకు ఆకులు రాలి, చెట్లు రాలిపోయి జీవరాశి అంతా తగ్గి మళ్ళీ మార్చి నుంచి మొదలవుతదన్నమాట. రైట్. దాన్ని స్ప్రింగ్ సీజన్ అంటారు. అవును. సో, ఆ రోజు నుంచి మంచిది. మళ్ళీ ఓకే. జీవం మళ్ళీ ఉత్పత్తి జీవం. ఓకే. ఓకే. పెరుగుతుంది గనుక ఆ రోజు నుంచి తీసుకున్నారు. అచ్చా! దాన్నే మనోళ్ళు ఉగాది అన్నారనమాట. అలాగే 12 రాసుల్లోనూ 12 నెలలు సూర్యుడు తిరుగుతాడు. దానికి 12 నెలలిచ్చారు. తర్వాత 2 నెలలు ఒక ఋతువు, 6 హ్మ్. ఋతువులు. 12 ఇంటూ పక్షాలు శుక్లపక్షం, కృష్ణపక్షం 24 పక్షాలు. 24 పక్షాల తర్వాత 366 నుంచి 364 రోజులు. 182 నుంచి 184 పగళ్ళు. 182 నుంచి 184 రాత్రులు. 8760 గంటలు. ఇది కాళగణన చేసింది. అబ్బబ్బబ్బా! దీని ప్రకారం ఎటువంటి పరిస్థితి ఉంటుంటది, ఎటువంటి వాతావరణ స్థితులుంటాయి, ఎటువంటి టెంపరేచర్ ఉంటుంది. అది తెలుసుకోవడానికి చేసిన ఏర్పాటనమాట. ఓకే. ఇందులో ఏం చేశారు ఇంకా పంచాంగం అనేసరికి పంచాంగాలు 5 అంగాలు చెప్పారనమాట. ఓకే. తిథివార నక్షత్ర యోగ కరణాలు ఇవన్నీ 5 ఇచ్చారనమాట. హ్మ్. ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలు ఎలా తీసుకున్నారంటే సూర్యుడికి, చంద్రుడికి ఉన్న మధ్య దూరాన్ని తీసుకున్నారనమాట. ఓకే. సూర్యుడికి, చంద్రుడికి ఉన్న మధ్య దూరాన్ని తీసుకొని దాన్ని 15తో డివైడ్ చేస్తే తిథొస్తది. హ్మ్. 7తో డివైడ్ చేస్తే వారం వస్తది. 27తో డివైడ్ చేస్తే యోగం వస్తది. హ్మ్. నక్షత్రం వస్తది. ఓకే. తిథిలో సగం 8తో డివైడ్ చేస్తే కరణం వస్తది. ఓకే. ఇది ఆస్ట్రానమీ. ఓకే. ఇంక దీనిలో చెప్పిందేంటంటి, తిథియా శివ శ్రియమాప్నోతి నక్షత్రాద్ వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ హరతే పాపం యోగం రోగ నివారకం కరణం కార్యసిద్ధ్యంచ హ్మ్. పంచాంగ శ్రవణం ఉత్తమం అని ఒక ఫార్ములా ఇచ్చారు. ఓకే. తిథియా శ్రియమాప్నోతి తిథిని బట్టి ధనం వస్తది. హ్మ్. వారాన్ని బట్టి ఆయుష్యవర్ధనం. ఏ వారం ఏ పని చేస్తే ఆయుష్ పెరుగుద్ది. ఏ తిథిలో ఏ పని చేస్తే ధనం వస్తది. ఏ వారం ఏ పని చేస్తే ఆయుష్ పెరుగుద్ది. నక్షత్రం హరతే పాపం. నక్షత్రేత్ హరతే పాపం. ఏ నక్షత్రంలో ఏ పుణ్యకార్యం చేస్తే పాపం హరిస్తది. యోగాద్ రోగ నివారణం. ఏ యోగంలో ఏ పని చేస్తే రోగ నివారణ అవుతది. ఓకే. కరణాత్ కార్యసిద్ధ్యస్తు. కరణంలో కార్యం సిద్ధించాలంటే ఆ కరణంలో చేయాలి. ఇవన్నీ సూర్యుడికి, చంద్రుడికి ఉన్న డిస్టెన్స్‌ని బట్టి ఏర్పాటు చేశారు. అవన్నీ చేసి 5 ఫాలో అవ్వండని చెప్పారన్నమాట. ఇప్పుడు తిథివార నక్షత్రాలు ఎక్కువగా ఫాలో అవుతారు గానీ యోగాలు, యోగాల కరణాలు కణాలు చూడరసలు. తీసుకోవట్లేదు. అవును. అది అవును. ఒక ఎగ్జామ్షన్ అయిపోయింది. అవును. సో, నెక్స్ట్ ఏం జరిగింది? ఈ సూర్యుడు ఇ ఇలా ఉన్నప్పుడు ఈ ఏ రకంగా ఎలా వస్తాయనేది చెప్పారన్నమాట. ఓకే. ఈ సంవత్సరం ప్రారంభానికి మన వాళ్ళు ప్రభాత సంవత్సరాలకి ఏ రకమైన సిస్టమ్ తీసుకున్నారంటే, చైత్రశుద్ధ పాడ్యమి రోజు సూర్యుడు గ్రహం అయితే ఏ వారం వస్తదైతే, ఆ వారానికి అధిపతి అయిన గ్రహం ఆ సంవత్సరానికి రాజు అవుతాడు. హ్మ్. పాలకుడవుతాడు. అలా ఒక సిస్టమ్ పెట్టారనమాట. అక్కడి నుంచి చూసి ప ప ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఎవరైతే గ్రహం ఉంటాడో, ఆ వారానికి అధిపతి సూర్యుడు. అలా ఈ సంవత్సరం ఆదివారం అయిందది.
దానికి అధిపతి సూర్యుడు కనుక రాజు సూర్యుడు. అవును. ఆ తర్వాత ఎలాగైతే ఒక గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు క్యాబినెట్ వస్తుంది. ఆ క్యాబినెట్లో ఏ మనిషికి ఏంటని ఇస్తారు. అదే సిస్టమ్ అక్కడి నుంచే తీసుకున్న సిస్టమ్ అన్నమాట. సూర్య చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉన్న రోజు ఏ వారానికి అధిపతి ఆ వారానికి అధిపతి రాజు. మేష సంక్రమణం ఏ వారం జరిగిందో ఆ వారానికి ఎవరు అధిపతి వాడు మంత్రి. సింహ సంక్రమణం ఏ వారం జరిగిందో ఆ వారానికి అధిపతి సేనాపతి. కర్కాటక సంక్రమణం ఏ రోజు జరిగిందో ఆ వారానికి అధిపతి ఏమో సస్యాధిపతి. ధనుష్ సంక్రమణం ఏ రోజు జరిగిందో ఆ వారానికి అధిపతి ధాన్యాధిపతి. అలాగే మిగతా రాశి మకర సంక్రమణం ఏ రోజు జరిగిందో దానికి నీరసాధిపతి. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఇవి నవనాయక విధానాలు. నవనాయకులు అంటే విధానాలు ఇవన్నీ అది దానిలోనే చెప్పారు. ఇక తర్వాత వచ్చేసరికి అందరూ చెప్పుకునే రాశి ఫలాలు రాశి ఫలాలు రాశి ఫలాలు. ఈ రాశి ఫలాలు ఈ పంచాంగ గణలో చెప్పలేదు. ఏ ఏ ఏ నక్షత్రంలో రాశిశీలం చెప్పారు, రాశిశీలంలో ఏ గ్రహం ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందని చెప్పారు, ఎటువంటి సమశీతోష్ణ పరిస్థితులు ఉంటాయి చెప్పారు, వాటి కండిషన్ వల్ల ఎలాంటి పంటలు వస్తాయి అది చెప్పారు. ఇది ఎక్కువగా ముఖ్యంగా వ్యవసాయం కోసం చెప్పిన అరేంజ్మెంట్. అట్లాగే వాతావరణం కోసం సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశిస్తే వర్షాలు వస్తాయన్నమాట. దాన్ని బట్టి వర్ష నిర్ణయం కూడా చేస్తారన్నమాట. శుభగ్రహాలు సూర్యుడు చంద్రుడు మంచి గ్రహాలు వాళ్ళ వర్షాధిపతులు అయితే ఫుల్ వర్షాలు వస్తాయి. అట్లాగే బుధుడు అటువంటి వాళ్ళైతే సగం వస్తాయి. అట్లాగే ఏ గ్రహాలు బట్టి 4 తూములు 2 తూములు 3 అట్లా అది కూడా వర్షం గురించి చెప్పారు. ఇప్పుడు మెటీరియాలజీ డిపార్ట్మెంట్ కూడా అటువంటివి చూసి చెప్తారు. వాళ్ళు కూడా జాతకం చూసి చెప్తారు. జాతకాలు కాదు, ఇలా మూవ్మెంట్ ఆఫ్ వెహికల్ ఎలాంటి వాయువు వస్తుంది అటువంటి. మీరు మాకు అవే చెప్పొచ్చుగా. మీరు రాశి ఫలాలు మనుషులకు కావాల్సినవి అడుగుతున్నారు. మీరు మెయిన్ మనుషులందరూ దానికి అలవాటు పెడతారు. రాజపూజ్య అవమానం ఆదాయం కూడా చెప్దాం. ఈ రాశి ఫలాలు వచ్చిన దగ్గర ఏం జరిగిందంటే ఈ రాశి ఫలాలు ఎలా చూసారంటే ఇవన్నిటికీ చెప్తున్నారు. ఈ ప్రజలకు కూడా ఏదో చెప్పండి అంటే ఇది ఒక సిస్టమ్. మనం ఇదివరకు చెప్పాం. చూచే చోళ అనేది ఒక సిస్టమ్ పెట్టుకున్నారు జ్యోతిష్యులు అందరూ. దాని ప్రకారం అందరికీ చెప్పడానికి అందరిని కలిపి ఒక రాశిలో పడేశారు. ఆ రాశిలో కొన్ని కోట్లాది జీవులు ఉంటారు. అందరికీ అన్ని జరుగుతాయని ఖచ్చితంగా చెప్పలేము. అందుకు అందరికీ చెప్పకూడదు. తర్వాత ఏంటంటే మానవ జీవితం మీద ప్రభావం చూపించే 4 గ్రహాలు. 4 గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. అవి ఏ సంవత్సరం ఎట్లా మారుతాయి అన్న మీద ప్రభావం ఉంటుంది. ఇంకోటి ఏం చేశారంటే మన వాళ్ళు చంద్రుడి నుంచి చంద్రలగ్నం నుంచి తీసుకున్నారు వాటి ప్లేస్మెంట్. వాటికి సువర్ణమూర్తి, రజతమూర్తి, లోహమూర్తి, తామ్రమూర్తి అని ఇచ్చారనమాట. సువర్ణమూర్తి అంటే చంద్రుడి నుంచి ఆ గ్రహం 1, 5, 6, 11లో ఉంటే సువర్ణమూర్తి. అట్లాగా ఒక్కొక్క సిస్టమ్ ఇచ్చారనమాట. అలా బాగుంటుందని ఇచ్చారు. కానీ ఏం జరుగుద్ది, ఈ రాశి ఫలాలకు వేదాస్థానాలు ఉంటాయన్నమాట. సూర్యుడు ఉన్నాడు, ఉదాహరణకి సూర్యుడు 3లో ఉన్నాడంటే 9లో వేరే గ్రహం ఉండకూడదు, అది వేదాస్థానం. అలాగే సూర్యుడు 6లో ఉన్నాడంటే 12లో వేరే గ్రహం ఉండకూడదు, అది వేదాస్థానం. అట్లాగే 10లో ఉన్నాడంటే 4లో వేరే గ్రహం ఉండకూడదు, 11లో ఉన్నాడంటే 5లో వేరే గ్రహం ఉండకూడదు. అప్పుడు సూర్యుడు ఇలాగ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వేదాస్థానం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఇచ్చే ఫలితం అనేది మినిమమైజ్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే నెట్ రిజల్ట్ విల్ బి మినిమం ఆర్ సమ్ 10%, 10-20%. అప్పుడు ఇవన్నీ చెప్పితే ఉపయోగం ఏముంటుంది? ఇవన్నీ వారికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ అందరూ అది వినటానికి అలవాటు పడిపోయారు. ఉగాది వచ్చిందంటే ఆదాయ వ్యయాలు ఎలా లెక్కిస్తారు గురుగారు? ఆదాయ వ్యయాలకు కూడా ఒక ఫార్ములా ఇచ్చారనమాట. ఋషులు ఇచ్చారు, అదే ఇచ్చారు. ఆదాయ వ్యయాలకి చెప్పి ఏం చెప్పారంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే ఏ చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఏ గ్రహాధిపతి పాలకుడైతే ఆ వారాధిపతి రాజు అవుతాడని చెప్పాం. అట్లాగా ఈ గ్రహాలకి అందరికీ ఒక స్థిరాంకం ఇచ్చారనమాట. సమ్ కాన్స్టెంట్ పాయింట్. పై = 22/7 అన్నట్టుగా ఒక స్థిరాంకం ఇచ్చారనమాట. సూర్యుడి నంబర్ 6, చంద్రుడి నంబర్ 15, కుజుడు 8, బుధుడు 17, గురువు 19, శుక్రుడు 21, శని 10. వీళ్ళందరికీ స్థిర నంబర్స్ ఇచ్చేసారు. వాటిని ధ్రువాంకాలు, గ్రహాంకాలు అంటారు. దీనికి ఒక ఫార్ములా చెప్పారు అనమాట. దీన్ని రాజసంఖ్య, దీని గ్రహ సంఖ్య అంటారు, రాశి సంఖ్య అంటారు. రాశ్యాధిపతి ఎవరైతే వాళ్ళకి స్థిర సంఖ్య. ఈ సంవత్సరం నాడు ఎవరైతే రాజు అయ్యారో ఆ సంఖ్యను తీసుకోవాలి. రాజసంఖ్య రూపశ్చైకం త్రిగుణం పంచాయతనం పంచాదశ హరేద్భాగం ఆదాయ ఇవముచ్యతే
అని చెప్పి ఒక ఫార్ములా చేశారు. ఉమ్, రాజసంఖ్య అంటే ఈ సంవత్సరానికి రాజు అయిన వారి సంఖ్య. ఓకే. ఎవరు ఈరోజు సంఖ్య అయిన రాజు? రవి. సూర్యుడు. ఆ, 6, ఆయన నెంబర్ 6. మీ రాశి ఏంటి? ఉమ్, మీ రాశికి అధిపతి ఎవరు? మీ రాశి ఏంటి? తెలీదు. వృశ్చిక రాశి అనుకోండి. అవునా? వృశ్చిక రాశి అనుకుంటే 8. అచ్చా. రాశి సంఖ్య మీ రాశి సంఖ్య 6, రాశి సంఖ్య 8.